లేక చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైన తీర్పు వెలువడబోతుందా అనేటువంటిది చాలా ఉత్కంఠతగా రాష్ట్ర ప్రజానీకం, అదేవిధంగా న్యాయ నిపుణులు ఎదురు చూశారు. నిన్న ఎట్టకేలకు అక్టోబర్ 12వ తారీఖున 15వ తారీఖున వాదనలన్నీ విని తీర్పు రిజర్వ్ చేస్తే నిన్న 1 గంటకి తీర్పును వెలువరించడం జరిగింది. ఇద్దరు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్, జస్టిస్ బోస్ అదేవిధంగా జస్టిస్ త్రివేది ఇద్దరితో కూడుకున్న ధర్మాసనం నిన్న ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన నిరాశను గురి చేసింది. ఆ తీర్పులో వారు ఏమి కోరుకున్నారు అంటే, ఏం వాదనలు వినిపించారు అంటే, ఈ కేసు చెల్లదు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసును కొట్టేయండి, విచారణలోకి రాకముందే కొట్టేయండి, అసలు విచారణ అర్హతే ఈ కేసుకు లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు 17A సెక్షన్ ప్రకారం అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన్ని గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ చెల్లదు, ఎఫ్ఐఆర్ కొట్టేయండి, అసలు విచారణ జరపడానికే వీల్లేదు, ఆల్మోస్ట్ ఆల్ నిర్దోషిగా ప్రకటించేయండి అనేటువంటి వాదనలు సుదీర్ఘకాలం వినిపించారు. ఎక్కడ వినిపించారు? సుప్రీంకోర్టులోనే కాదు, విజయవాడ కోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు రిమాండ్కి పంపించే ముందు, జడ్జి ముందు. ఆ తర్వాత హైకోర్టులో కూడా 17A ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం తప్పు, రిమాండ్కి పంపడం తప్పు అని వాదించారు. అక్కడ కూడా కొట్టేశారు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో అత్యంత ఖరీదైనటువంటి న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూద్రే, ఇంకా చాలా మందిని పెట్టి అక్కడ కూడా వాదించారు. ఈ కేసుని కొట్టేయాలి, చంద్రబాబు నాయుడు గారిని విచారించడానికి కూడా వీల్లేదు, ఆయన నిర్దోషిగా ప్రకటించాలి, 17A వర్తిస్తుంది అనేటువంటి వాదనలు వినిపించి నిన్న ఎదురు చూశారు, కొట్టేస్తారు, ఇక మా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి, మా చంద్రబాబు నాయుడు కడిగి ముత్యంలాగా వస్తాడు, గాడిది గుడిలాగా వస్తాడు అని పేపర్లో రాసుకోవాలని ప్రయత్నం చేశారు. ఈనాడులో ఫ్రంట్ పేజీలోను, ఆంధ్రజ్యోతిలోను రాశారు. ఇవాళ కూడా రాశారు. ఇవాళ కూడా ఏమి రిలీఫ్ దొరకలేదని రాయలా. మన సుప్రీంకోర్టులో ఏమన్నారు దానికి, చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విస్తృత ధర్మాసనానికి పంపించారని రాశారు తప్ప చంద్రబాబు